హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా చాలామంది మనం భోజనం చేసేటప్పుడు కానీ, టిఫిన్ చేసేటప్పుడు కానీ, ఏదైనా తినేటప్పుడు కానీ, తాగేటప్పుడు కానీ, ఏదైనా టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో అలా యాంత్రికంగా తినటం అనేది ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో చాలా కామన్ అయిపోయింది. కానీ అలా కంటే కూడా ఈవెన్ మనం తినేది, కష్టపడేది అంతా కూడా ఆ పీస్‌ఫుల్‌నెస్ కోసమే కాబట్టి తిన్న 10 నిమిషాలు, కూర్చున్న 10 నిమిషాలు మన పక్కన ఎవరైతే ఉంటారో మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైతే వాళ్ళతో చక్కగా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ, సరదాగా మంచిగా చెప్పుకుంటూ ఆ తినే తిండిని, అది పచ్చడి మెతుకులే అవ్వనివ్వండి, పంచభక్ష పరమాన్నమే అవ్వండి, అది సెకండరీ. మనం తినే ఆ వస్తువుని, పదార్థాన్ని మనం ఆస్వాదిస్తూ తినగలగాలి. చాలా ప్రశాంతంగా ఆ తిన్న 5 నిమిషాలు మనసులో ఎలాంటి గజిబిజి ఆలోచనలు లేకుండా అలా తినటం వల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నా తినే కోసమే కదా. తినటానికి కూడా తీరిక లేనట్టుగా కొంతమంది హడావుడిగా దడిబిడి 2 ముద్దలు పెట్టేసుకుని పరిగెట్టేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఫోన్ పక్కన పెట్టేసుకుని దాన్ని స్క్రోల్ చేసుకుంటూ అసలు ఏం తింటున్నామో ఏంటో కూడా తెలియకుండా తింటూ ఉంటారు కొంతమంది ఉంటారు టీవీలో లీనమైపోతారు. ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో తెలియకుండా తింటారు కొంతమంది. ఒకవాళ్ళు ఉప్పులు కారాలు పక్కన వాళ్ళు పట్టించుకున్నా తినకుండా తింటుంటారు. అలా ఎవరైతే చేస్తారో చేయొద్దు. అలానే డైనింగ్ టేబుల్స్, సోఫాలు ఇలా కూర్చోవడం కంటే కూడా 100కి కింద కూర్చోగలిగిన వాళ్ళు వరకు చక్కగా ప్రశాంతంగా కింద బాస పెట్టలేసుకుని కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయండి. ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. మీ పక్కన వాళ్ళకి చక్కగా మాట్లాడుకుంటూ, లేదు కనీసం మౌనంగా తిండిని ఆస్వాదిస్తూ అయినా తినండి. చాలా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే మనం బతికేది, మనం కష్టపడేది కూడా ఆ 4 మెతుకులు తినటం కోసం. సో తినేటప్పుడు, తాగేటప్పుడు కూడా హడావిళ్ళు పడటం ఇంకా మన మూర్ఖత్వం అవుతుంది. ఇంకా మనం సంపాదించే సుఖం ఏంటి, కష్టపడే ఉపయోగం ఏంటి? చెప్పండి మరి, మీరేమైతే ఏమంటారు?